పాట. యాత్ర చేశారు కదా వాళ్ళు, యాత్ర చేసినప్పుడు వాళ్ళు పాడిన పాట అనమాట. నేను 3 చదువుకుందాం కానీ ఒక్క దాన్నే అయిపోతుంది ఈరోజు మన టైము. యెహోవా నా హృదయము అహంకారము కలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు, నాకు అందని వాటి అందైనను గొప్పవాటి అందైనను నేను అభ్యాసము చేసుకొనటలేదు. నేను నా ప్రాణమును నిమ్మళపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. ఒక్క మాటే ఈరోజు మనం ధ్యానించాం. చెప్పండి. మొదటి మాట, అహంకారమైన హృదయము ఉండకూడదు కదా. ఫస్ట్ మాట ఏంటి? ఏ హృదయం ఉండకూడదు? అహంకారము కలిగిన హృదయం ఉండకూడదు. నా కన్నులు మీదు చూచినవి కావు అంటే కన్నులు ఎప్పుడు పైకెత్తి చూస్తూ ఉంటాయి, అదొక అతిశయపు చూపు అన్నమాట. రెండవది. మూడవ మాట, నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు. 3 విషయాలు ఉన్నాయి. 3 చాలా అద్భుతమైన విషయాలు అన్నమాట. 3 కూడా అద్భుతమైన సంగతులు, మనకి చాలా శ్రేష్టమైన సంగతులు. 3 పాయింట్లు. ఇది మరి యాత్ర చేసేటప్పుడు ఇశ్రాయేలీయులు పాడిన పాట అన్నమాట. మరి దావీదుది అని రాస్తుంది ఇక్కడ కదా. మరి వాళ్ళు పైకి ఎక్కుతూ ఆ కొండలు ఎక్కేటప్పుడు ఆ పైకి, ఎందుకంటే అక్కడ ఎక్కువ వాళ్ళు ఏదైనా పండగలు వచ్చినప్పుడు ఏదైనా చేసినప్పుడు దేవాలయంలోకి, యెరూషలేము దేవాలయంలోకి వస్తుండేవారు. వాళ్ళు ఆయా ప్రాంతాల నుంచి వచ్చి ఎక్కి దిగి ఇలా నడుస్తూ ప్రయాణాలు చేస్తూ ఉండేవారు. ఆ ప్రయాణంలో వాళ్ళు పాటలు పాడుకుంటూ పైకి వస్తూ ఉండేవారు. ఈరోజు మన విశ్వాసపు యాత్రలో ఎదిగేందుకు ఒక మెట్టుతో కూడిన ఒక శ్రేష్టమైనటువంటి వాక్యము, మొదటి వాక్యం. ఏ వాక్యం ఉంది? మొదటిగా, యెహోవా నా హృదయము అహంకారము కలది కాదు. ఏం కాదు? మన జీవితంలో ఎప్పుడైనా సరే మనం నేర్చుకోవాల్సి, మనం ఎప్పుడు ఈ పాయింట్ని అప్పుడప్పుడు కొంచెం గుర్తు చేసుకుంటూ ఉంటే కానీ మనం కుదురుకుండం అన్నమాట. ఇది క్రైస్తవ జీవితానికి గొప్ప శక్తినిచ్చేటువంటి వాక్యం. అహంకారముగా మన హృదయం ఉండకూడదు అనేది మొదటి పాయింట్. దేవుడికి బైబిల్లో అసహ్యమైనటువంటి విషయాలు కొన్ని ఒకసారి చెప్పాను కదండి. 16వ అధ్యాయం సామెతలు 16:7 చూడండి. మొదటిగా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, 6వ అధ్యాయం 17 అండి. సారీ, సామెత గ్రంథం 6:17. మొదటి పాయింట్ మనం నేర్చుకోవాల్సిన విషయము, మన హృదయాన్ని అహంకారంగా ఉంచుకోకూడదు అనే విషయాన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు దావీదు తన అనుభవంలో అంటాడు, నా హృదయం అహంకారమైన హృదయం కాదు, నా హృదయము గర్వం కలిగిన హృదయం కాదు అని చెప్పి. ఇప్పుడు ఎలా తెలుస్తుంది ఇది? ఇప్పుడు పైకి చూసినప్పుడు కొంతమందిని చూసి వీళ్ళకి చాలా గర్వం ఎక్కువ అండి, లేకపోతే వీళ్ళకి చాలా అహంకారం ఎక్కువ అండి అని మామూలుగా సమాజంలో ఏమనుకుంటారంటే పైకి చూసి అనుకుంటా ఉంటాం. ఎందుకంటే మానవుడు ఎవరు అంత పరిపూర్ణులు కాదు. మనుషుడు సహజంగా ఇట్లా అనుకుంటాడు, వీళ్ళకి చాలా గర్వం ఎక్కువ, వీళ్ళకి చాలా అహంకారం ఎక్కువ అండి, వీళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అని మనం అనుకుంటా ఉంటాం. అయితే మరి దేవుని దృష్టికి మన హృదయము అహంకారముగా ఉండకూడదు అనేది వాక్యంలో భావం. దేవుని దృష్టికి మన హృదయము అహంకారముగా ఉండకూడదు. దీన మనసు కలిగి, తగ్గింపు హృదయం కలిగి మన హృదయం ఉండాలి. ఇప్పుడు దేవుడి దృష్టిలో మనం కదా అనుకుంటున్నాం, హృదయం తెలిసేది ఎవరికి? దేవుడికి ఒక్కడికే తెలుస్తుంది. హృదయం లోపల జరిగే విషయము ఎవరికి తెలుస్తుంది? ఒక్కడికే, దేవుడికి ఒక్కడికే తెలుస్తుంది. మరి ఇంకెవ్వరికి కూడా మన హృదయం లోపల ఏముందనేది ఎవ్వరికీ తెలియదు, దేవుడు మాత్రమే. మనకి చాలాసార్లు తెలుసు అనుకుంటాం, కొంచెం వరకు మనకు తెలుస్తుంది కానీ పూర్తిగా మనం తెలియదు మనకి. అయితే దేవుని వాక్యంలో మరి మన జీవితాన్ని మొదటిగా మనం అహంకారము కలిగిన హృదయముగా ఉంచుకోకూడదు, గర్వం కలిగిన హృదయంగా మనం ఉంచుకోకూడదు. ఎందుకు అనంటే, ఫస్ట్ పాయింట్ సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16 యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. చూడండి, దేవుడికి చాలా అసహ్యమైన విషయాలు ఉన్నాయంట. ఎవరికి అసహ్యమైన విషయాలు? దేవుడికి, మనుషులకు కాదు. దేవుడికి అసహ్యమైన విషయాలు, దేవుడికి అసలు ఇష్టమే లేని విషయాలు, దేవుడు అసలు ఇష్టపడని విషయాలు గురించి రాస్తూ దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అహంకారపు దృష్టి.
ఫస్ట్ పాయింట్. అంటే ఇంకా తర్వాత చాలా ఉన్నాయి, కానీ మొదటి స్థానంలో ఉంది ఏంటి? దేవునికి అసహ్యమైనటువంటి విషయాలు రాస్తూ భక్తుడు సొలొమోను మహారాజు ఎంతో జ్ఞానంతో రాస్తూ ఆయన ఏమంటాడంటే, దేవునికి అసహ్యమైన విషయాలు ఉన్నాయి అని చెప్పి అన్నారు. సరే, ఏమున్నాయి? అబద్ధాలు ఆడొద్దున్నాయి ఏమున్నది, ఇంకా అక్కడ చూస్తే కనుక చెడ్డ ఆలోచనలు చెయ్యొద్దు అని ఉంది, కీడు చేయబాకండి ఎవరికని. ఇవి చాలా చాలా విషయాలు అక్కడ ఆయనకి ఇష్టం లేని అసహ్యమైన విషయాలు దేవునికి అసహ్యమైనవి ఉన్నాయి. అయితే దాంట్లో ఫస్ట్గా రాసినటువంటి పాయింట్ ఏంటంటే అహంకారపు దృష్టి. ఏ దృష్టి? ముందు ప్లేస్లో ఉన్నది, మొట్టమొదటి స్థానంలో ఉన్నది ఏంటంటే అహంకారపు చూపు, అహంకారపు హృదయం. అది అంటే లైన్లో పెట్టినప్పుడు ఏమంటే ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు, సెకండ్ క్లాస్ వచ్చిన వాళ్ళు, థర్డ్ క్లాస్ వచ్చిన వాళ్ళు, ఫోర్త్ క్లాసు, ఫిఫ్త్ క్లాస్ ఇలా నిలబెట్టారు అనుకోండి. పోనీ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, థర్డ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఇలా నిలబెట్టారు అనుకోండి. అది ఫస్ట్ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైన విషయం అని కదా. 10వ ర్యాంక్ ఎవరు వచ్చింది అని చూడరు, ఎప్పుడైనా చూసినప్పుడు ఫస్ట్ ర్యాంక్ కదా చూస్తూ ఉంటారు. వాళ్ళ గురించి ఊరికే పేపర్లో రాసి అక్కడ రాసి ఇక్కడ రాసి చేస్తూ ఉంటారు. అంటే కొంత చాలా ప్రాధాన్యత ఉందన్నమాట. దాని గురించి చాలా సీరియస్గానే మనం ఆలోచించాలన్నమాట. సో ఇక్కడ మొదటి స్థానంలో దేవుడికి అసహ్యమైనటువంటి విషయాలలో మొట్టమొదటి స్థానము ఆక్యుపై చేసింది ఏంటంటే అహంకారపు దృష్టి, గర్వపు హృదయం. అంటే దేవుడికి అస్సలు అసహ్యమైనదని వాక్యంలో రాసి ఈరోజు మన జీవితం. కాబట్టి 101వ కీర్తనలో కూడా మరి చాలా చోట్ల రాస్తున్నాయండి. ఇక్కడ ఎన్ని వచనాలు చెప్పినా తీరమనుకోండి, అక్కడక్కడ కొన్ని మాటలు మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. 101వ కీర్తనలో కూడా ఏమని రాసి ఉంటుందంటే, 101వ కీర్తనలో చక్కటి మాట రాస్తుంది. 5వ వచనం, 101:5లో తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించేదను, అహంకార దృష్టి గలవారిని గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను. ఏమంట? దేవుడికి పొరుగు వాళ్ళని చాటున దూషించే వాళ్ళని నేను సంహరిస్తాను. అంటే చాటున ఇతరుల గురించి తప్పుగా మాట్లాడితే దేవుడు ఇష్టపడడు, అది ఒక మాట రాస్తూ. ఇప్పుడు మన పాయింట్లోకి వస్తే, అహంకారపు దృష్టి గలవారిని గర్వించిన హృదయము గలవారిని నేను అసలు సహించను అన్నాడు దేవుడు. అలాంటి వాళ్ళని దేవుడు అసలు ఓర్చుకోడు, సహించడు. ఎలాంటి మాటలు మాట్లాడతారంట? ముందు చాటున దూషించే మాటలు మాట్లాడతారంట. పొరుగు వాళ్ళని మరి గర్వ హృదయం ఉన్నప్పుడు ఇలా పొరుగు వాళ్ళని రహస్యంగా దూషణ చేయడం అనేది జరుగుతుందని వాక్యాన్ని బట్టి నాకు అర్థమైంది. వాక్యాన్ని బట్టి పొరుగు వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం, చెడ్డగా మాట్లాడడం అనేది ఎప్పుడైనా సరే అలా ఎప్పుడు జరుగుతుంది అని అంటే, హృదయము లోపల సరిగ్గా ఉండకపోవటం చేత పైకి వీళ్ళు తప్పుగా ఎదుట వాళ్ళని వాళ్ళు లేనప్పుడు మాట్లాడితే గనక వాళ్ళని నేను సంహరిస్తానని దేవుడు, అంటే సహింపను నేను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని అది ఎవరు మాట్లాడతారంట అలా? అహంకారపు దృష్టి ఉన్నప్పుడు, గర్వపు హృదయం ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు ఇలా మాట్లాడతారనమాట. అది ఇక్కడ అర్థం. ఈరోజు మనం చదివిన కీర్తనలు 34వ కీర్తనలో నీతిమంతులను దూషించే వాళ్ళు అపరాధులుగా ఎంచబడతారంట. ఎవరు దూషించేవాళ్ళు అంటే దేవుని యొక్క రక్షించబడినటువంటి దేవుని పిల్లలను, రక్షణలో ఉండిన వారిని, ప్రభు యొక్క రక్షణ మార్గంలో నడుస్తున్న వాళ్ళని ఎవరైనా దూషించినట్లయితే గనక వాళ్ళు దేవుని దృష్టికి అపరాధులుగా ఎంచబడతారు. వాళ్ళు దేవుని దృష్టికి ఎలా ఎంచబడతారు? ఇప్పుడు మన దృష్టికి ఎలా ఎంచబడితే ఏముందండి? ఉపయోగం ఏముంది? దేవుని దృష్టికి అపరాధులుగా ఎంచబడతారు. అందుకనే ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా మన నోటిని కాపాడుకోవాలని ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక మాట అక్కడే 34లోనే ఉంది. బ్రతక కోరువాడు ఎవడైనా ఉన్నాడా? మంచి రోజులు చూస్తూ బ్రతకాలనుకుంటే గనక కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడు. చెప్పండి, ఏమని రాసింది? మేలు చేస్తూ నీవు మేలు పొందుకుంటూ అనేక సంవత్సరాలు క్షేమంగా బ్రతకాలంటే ఎలా ఉండాలంట?
కీడు చేయటం మాని మేలు చేయాలి, సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడాలి అని రాసి. సో ఈరోజు మన జీవితాల్లో ఇది ఇట్లా మాట్లాడడానికి గల కారణం ఏంటంటే హృదయం లోపల ఉన్నటువంటి దేవునికి ఇష్టం లేని స్వభావమే కారణం. అలా ఎవరమైనా మనం ఉన్నట్లయితే వాటిని మనం సరిచేసుకోవాలి. మనం జీవితంలో ఒక చక్కటి కొటేషన్ చెప్పాను, అది నేను ఎప్పుడో రాశాను అనమాట. నాకు చాలా అది మళ్ళీ చదువుతున్నప్పుడు బాగుంది అనిపిస్తుంది. ఖచ్చితంగా 2 చోట్ల నోటిని కాపాడుకోవాలన్నమాట. ఎన్ని చోట్ల? 2 చోట్ల. ఒకటి, బాగా తినేటప్పుడు నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏం చేసేటప్పుడు? బాగా తినేటప్పుడు. ఏంటి ఇంకా చూసుకోకుండా ఇంకా అట్లాగే తిని 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 కదా. మరి అప్పుడు కోవిడ్ అని చెప్పి డ్రై ఫ్రూట్స్ తిని ఆ మందులు వాడి అదేసుకొని ఆ తర్వాత నీరసం వచ్చిందని ఆ తర్వాత చాలా వచ్చిందని ఏంటయ్యింది కదా. అయితే బైబిల్లో 2 చోట్ల నోటిని జాగ్రత్తగా కాపాడు. ఒకటి, మనం తినేటప్పుడు కాపాడుకోవాలి. రెండోది, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా కాపాడు. చెప్పండి ఏంటి? తినేటప్పుడు నోటిని జాగ్రత్తగా కాపాడుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మాట్లాడేటప్పుడు నోటిని జాగ్రత్తగా కాపాడుకుంటే అనుబంధాలని కాపాడుకోవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్పాను? తినేటప్పుడు జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. మాట్లాడేటప్పుడు నోటిని కాపాడుకుంటే బంధాలు బాగుంటాయి అన్నమాట. కాబట్టి 2 సందర్భాలు నోటిని కనుక అలా కాపాడుకోకపోతే వాళ్ళు దేవుని దృష్టికి అపరాధులుగా ఎంచబడతారు. వాళ్ళు ఎవ్వరు అని ఏమీ లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, గొప్ప లేదు. ఎవరు ఇట్లా కనుక మాట్లాడతారో వాళ్ళు నీతిమంతులని తప్పుగా మాట్లాడేవారు దేవుని దృష్టికి అపరాధులుగా ఎంచబడతారు. అందుకే ఈరోజు ప్రేమతో మీకు చెప్తున్నాను, ఈ 2 సందర్భాల్లో నోటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. అనుబంధాలు నోటిని జాగ్రత్తగా కాపాడుకుంటే అనుబంధాలు ప్రేమలు మంచిగా ఉంటాయి. నోటిని జాగ్రత్తగా కాపాడుకుంటే ఆరోగ్యాలు బాగుంటాయి. కాబట్టి దేవునికి మరి నాకైతే చాలా ఆశ్చర్యం అంటే ఈ వచనం చాలాసార్లు ధ్యానం చేస్తూ ఉంటా. అహంకారపు దృష్టి అనేది మనకు ఉండకూడదు అంటాడు దేవుడు. మనం దీనత్వం కలిగి దీనులుగా ఉండాలి. అందుకే పేతురు అని ఆయన ఏమన్నారంటే, మీరు తగిన సమయమందు హెచ్చింపబడాలంటే గనక ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్సు కలిగి ఉండండి అని రాసు. నేను ఒకసారి చెప్పినట్టు గుర్తు, కొన్ని జాతుల కప్పలకి ఒక అలవాటు ఉంది. వాటిని కప్పల్ని పడతా ఉంటారు. ఇప్పుడు కప్పల్ని ఎందుకు పడతారంటే మరి కప్పలు కూడా కొంతమంది తింటారు కాబట్టి తింటారు కొంతమంది. ఇంకా ఏం చేస్తారు, ఇప్పుడు ల్యాబొరేటరీలకు సైంటిఫిక్గా అలాగే డిసెక్షన్స్ చేయడానికి రకరకాల విధాలుగా కప్పల్ని వాడుతూ ఉంటారు. ఆ కప్పల్ని పట్టడానికి వెళ్ళినప్పుడు మనుషులకి కొన్ని జాతి కప్పలు ఒక పని చేస్తాయి. ఏం చేస్తాయంటే అవి ఉన్నదానికంటే ఎక్కువ చూపించుకుంటూ ఉంటాయి అన్నమాట. వాటి లక్షణం అది. ఎందుకు అలా చూపించుకుంటాయంటే వాటిని ఎవరు కూడా అంటే పట్టుకోకూడదు, బంధించి అట్లా చంపుతారు కదా. ఏం చేసి తీసుకెళ్ళి చంపడానికి అవి ఉన్నాయి, తినడానికైనా లేకపోతే ల్యాబ్స్లో వాడడానికి కోసమైనా సరే. నేను చదువుకునేటప్పుడు కూడా మేము కప్పలు డిసెక్షన్ చేసేవాళ్ళం అనమాట. అంటే కోయడం, వాటికి కూడా అన్ని పార్ట్లు ఉంటాయి లోపల, ఇవన్నీ కూడా ఉంటాయి, అన్ని భాగాలు ఉంటాయి కప్పలకి. నత్తలకి కూడా ఉంటాయి. స్నేహిల్స్ అంటామా, అవి ఎట్లా ఉంటాయి, చిన్నగా ఉంటాయా, అది చూస్తే అసలు ఉన్నాయా అనిపిస్తుంది, కానీ దానికి అన్ని భాగాలు ఉంటాయి. మీరు వానపాములు చూస్తారే, వానపాములకి అన్ని భాగాలు ఉంటాయి. వానపాములు ఎంతమంది చూస్తారు? ఎత్తవామ్స్ చూస్తుంటారు కదా, వాటికి కూడా డిసెక్షన్ చేస్తారు. వాటికి కూడా అన్ని అవయవాలు ఉన్నాయి. ఈ కప్ప జాతికి చెందిన కొన్ని కప్పలు ఏం చేస్తూ ఉంటాయంటే వాటిని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు మనుషుల్నికి ఇవి ఒక పెద్ద గంభీరంగా ఉన్న రూపం కంటే పెద్ద రూపాన్ని తెచ్చుకుంటాయంట. అప్పటికప్పుడే ఎక్స్పాండ్ అవుతాయి అన్నమాట. అంటే మనం ఉన్నదానికంటే ఎక్కువగా మనం చూపించుకోకూడదు అనమాట. అందుకే నేను ఎగ్జాంపుల్స్ ఆ కప్పలు తీసుకొని చెప్తాను. రోమిలికి రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో అక్కడ మాట రాసింది చూడండి. 12 అంటే అప్పుడప్పుడు ఈ విషయాలు చక్కగా మన మైండ్లో పెడితే మనం ఆత్మీయతలో బాగుంటామండి. 12:16 ఏం రాసిందంటే, ఏడ్చు వారితో ఏడుడి, ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండుడి, హెచ్చువాటి యందు మనసు ఉంచక తగ్గువాటి యందు ఆసక్తులైండి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు. ఏమని రాసింది? ఏడ్చేవారితో ఏడుగుడి అని రాసింది. అంటే వెళ్ళి వాళ్ళు ఏడుస్తూ ఉంటే మనం వెళ్ళి కూర్చుని ఏడవాలని కాదు, కానీ మనసు కలిసి వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకుని, వాళ్ళ మనస్సుని అర్థం చేసుకుని వాళ్ళని ఆదరించేవారుగా ఉండాలన్నమాట. ఇంకా కింద మాట, ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండండి,
తగ్గువాటి యందు హెచ్చువాటి యందు మనసు ఉంచుకోకుండా తగ్గువాటి యందు మీ మనసు పెట్టండి. బైబిల్లో ఒక మాట రాసే ఉంది, ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చింపబడతారు, ఎవరైతే వాళ్ళు హెచ్చించుకుంటా ఉంటారో వాళ్ళే హెచ్చించుకుంటా ఉంటారో వాళ్ళని దేవుడు తగ్గిస్తూ ఉంటాడు. ఎవరు తగ్గిస్తారా అండి? దేవుడు తగ్గిస్తాడు. దేన్ని బట్టి అయినా సరే, దేని విషయంలో అయినా అతిశయం అనేది మనకు వచ్చినట్లయితే కనుక, మనుషులు బట్టి అతిశయం కానీ అవునా, దేన్ని బట్టి అయినా అతిశయం వచ్చినట్లు మనకు అతిశయం ఉండొచ్చు. మనకి వనరులు, సదుపాయాలు, సౌకర్యాలు, అభివృద్ధి భూమి మీద ఉండొచ్చు, కానీ ప్రభువుని బట్టి అతిశయించాలి. ఎవరిని బట్టి అతిశయించాలి? దేవుని బట్టి. అంటే తక్కువ వాటి అని మనసు ఉంచడం అంటే ప్రభువుని బట్టి అతిశయిస్తూ ఉండాలి, ఇతరులతో మనసు కలిగి ఉండాలి. మనము అందుకని అహంకారపు దృష్టి, గర్వపు హృదయం అనేది చాలా చాలా దేవునికి అసహ్యమైన వాటిలో ఫస్ట్ పేరు అదే ఉంది అక్కడ రాసు. అందుకని ప్రభువుని అడగాలి, దేవా దీన మనసు కలిగి ఉండే కృప నాకు దయచేయమని ప్రార్థన చేసుకోవాలండి. దీనముగా ఉన్నట్లుగా ప్రజలకు కనిపించేటట్లుగా కాకుండా నిజంగా నా జీవితంలో దీన మనస్సు కలిగి ఉండేటట్లుగా నాకు సహాయం చేయి ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. అంటే ఏంటో నువ్వు నాకు నేర్పించు ప్రభువా అన్నాడు. సౌలు అని ఆయన పౌలుగా మార్చబడ్డారు కదా. దీని గురించి ఒక్క మాట మీరు ఖచ్చితంగా వినాలి. సౌలు భయంకరంగా సంఘాన్ని, అంటే పౌలు అని ఆయన రాశారే, ఆయన గురించి చెప్తాను. ఆయన పేరు పౌలు, అంతకుముందు సౌలు అనమాట అతని పేరు. అతను ఒక భయంకరమైన వ్యక్తి. స్టెఫను అనే ఒక గొప్ప భక్తుడు చనిపోయినప్పుడు అతని మరణాన్ని అంగీకరించాడు అనమాట. అంటే మరణించినప్పుడు ఇతను కూడా ఉన్నాడు అనమాట, ఇతని ఇష్టం మేరకు అది జరిగింది. అంతేకాదు స్త్రీలను ఇబ్బంది పెట్టాడు, పురుషుల్ని ఇబ్బంది పెట్టాడు, పిల్లల్ని ఇబ్బంది పెట్టాడు. ఆ గృహాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు అయినటువంటి వాళ్ళని బయటికి ఈడ్చి చంపి వాళ్ళని భయంకరమైన హింసలు పాలు చేశాడు ఈ పౌలు అనేటువంటి ముందుగా ఉన్న సౌలు. అతను రక్షించబడే సమయంలో అక్కడ నేను చదివినప్పుడు మరి దేవుని యొక్క ప్రత్యక్షత లేనంత వరకు అలాగే ప్రవర్తించాడు. బాగా వినండి, దేవుని గ్రహింపు లేనంత వరకు అహంకారంతో ఉన్నాడు, దేవుడు అంటే గ్రహింపు లేనంత వరకు గర్వంతో ఉన్నాడు, దేవుడు అంటే అసలు దృష్టి అనేది సరిగ్గా లేనంత వరకు అహంకారంతో ఉన్నాడు. ఒక రోజున దేవుడు దర్శించాడు. దమస్కుకి వెళ్ళి అక్కడ వాళ్ళని కూడా ఇలా తీసుకెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని కూడా చంపేద్దాము చేద్దాము అని వెళ్తున్నప్పుడు, సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావంటే, అక్కడ ఏమన్నాడంటే అంత క్రూరుడు, అంత భయంకరమైన వ్యక్తి దేవుడి యొక్క ప్రత్యక్షత చూడగానే ప్రవ్వా అని పిలిచాడండి. ఎంత ఘోరమైన వ్యక్తి, ఒక నరహంతకుడు, ఒక భయంకరమైన హింస పాలు చేసినటువంటి ఒక మనుషుడు, అంత ఘోరమైన వ్యక్తి ఏమన్నాడంటే, అప్పటిదాకా క్రైస్తవులు అన్న వాళ్ళందరినీ హింసించిన ఆ సౌలు ఒక రోజున సడన్ గా, అపోస్తల కార్యాలు మీరు చదవచ్చు తర్వాత, సడన్ గా దర్శించేటప్పటికి ఆయన ప్రత్యక్షత చూడగానే దేవుని తిరిగి పిలిపి ఏంటంటే, ప్రభువా నేనేమంటున్నానంటే ఈ వాక్యాన్ని బట్టి, నీవు సరిగ్గా మనం దేవుని విషయం అర్థమైనప్పుడు, సరిగ్గా మనకి దేవుని ప్రత్యక్షత, దేవుని మనస్సు ఏంటో తెలిసినప్పుడు, అయ్యో ప్రభువా తండ్రి నాయన అనగలుగుతాము. దీన మనసు అప్పుడే మనకి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మనుషుడు ఎవరైనా అహంకారపు దృష్టి, గర్వపు హృదయంలోనే పడి కొట్టుకున్నారంటే వాళ్ళు ఆ ప్రార్థన చేస్తారు, కానీ వాళ్ళకి ఇంకా దేవుని ప్రత్యక్షత లేదు. ఏం లేదు? దేవుని ప్రత్యక్షత లేదు. అందుకే వాళ్ళకి ఈ దీనత్వం అంటే అర్థం కాల, అందుకే అలా ప్రవర్తిస్తున్నారు అనమాట. సౌలంత భయంకరమైన వ్యక్తి, అంత క్రూరుడైనటువంటి హింసల పాలు చేసిన వ్యక్తి ప్రత్యక్షత చూడగానే ప్రభు అని పిలిచేశాడు. మనకి కూడా వ్యక్తిగతంగా ప్రత్యక్షత వస్తేనే ఆ దీనత్వం అనేది వచ్చింది. ఎవరైతే ఇంకా గర్వంతో అహంకారంతో ఉంటారో దేవుడు ప్రత్యక్షత వాళ్ళకి ఇంకా హృదయంలో రాలా. వాళ్ళు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయ్యుండొచ్చు ఒకవేళ రక్షించబడి, కానీ ఈ స్వభావం మాత్రం రాల. కారణం ఏంటంటే వ్యక్తిగత ప్రత్యక్షత లేదు ఇంకా వాళ్ళు. సో కాబట్టి చాలా తర్వాత సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఆ తర్వాత వెనుతిరగకుండా క్రైస్తవ ప్రపంచానికి గొప్ప కార్యాలు చేశాడు. చివరి రాసిన పుస్తకాలలో 14 పుస్తకాలు ఆయనే రాశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డ ఈరోజు దేవునికి ఈరోజు 131వ కీర్తనలో ఉన్నటువంటి మొదటి మాట ఏంటి? దావీదు అంటున్నాడు, నా హృదయం అహంకారం కలిగింది కాదు. ఈరోజు మనం కూడా
ప్రభా నాకు అహంకారపు దృష్టిగా నాలో లేకుండా, గర్వపు హృదయం లేకుండా సహాయం చేయ ప్రభా అని చెప్పి, అంటే ఏంటో కూడా నువ్వు నాకు నేర్పించు ప్రభా, అది తెలియచెప్పు ప్రభా, అది తెలుసుకొని నేను నడుచుకునేటట్టుగా చేయదండి అని చెప్పి మనం దేవుణ్ణి అడగాలి. ఇంకా రెండో విషయం, మూడో విషయం, దగ్గరికి వచ్చినటువంటి దగ్గర సంబంధం ఉంది. అదేంటంటే నా కన్నులు మీద చూచినవి కావు అని చెప్తూ, నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకున్నట్లేదు అన్నాడు భక్తుడు. ఇంకా ఎంత గొప్ప మాటలు అన్నాడంటే, కళ్ళు, బైబిల్ ఏం రాసింది, కళ్ళు పైకెత్తిన తరము కలదంట. కన్నులు పైకెత్తిన ఎత్తబడిన తరం అంటే కళ్ళు కింద చూస్తా, పైకి చూస్తున్నా కింద చూస్తా, తింటా ఉంటారు కదా, తిట్టినప్పుడు ఏమంటుంటారు, కళ్ళు కనిపించట్లేదా అంటారు. అదే అనమాట. ఏం మాట, కళ్ళు కనిపించట్లేదా అంటే నిజంగా మన కళ్ళు కనిపించకపోవడం కాదు, అదే అనమాట. అందరి వాటి కోసం కదా, మనం ఇంకా దేనికోసం అభ్యాసం చేసినట్టు అవుతుంది, గొప్ప వాటి యందు. కొంతమందికి అందరి వాటి మీద ఆసక్తి ఎక్కువ, గొప్ప గొప్పవి భూమి మీద అంటే వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అది అర్థం ఏంటంటే కన్నులు పైకి చూడటం అనమాట, కన్నులు నెత్తి మీదకి రావడం, ఉండవలసిన స్థానంలో ఉండవు, నెత్తి మీద ఉంటాయి అనమాట ఆ కళ్ళు. ఆ రెండు కలిపితే ఒక పాయింట్. పైకి చూడట్లేదు ప్రభువా, నాకు అందరి వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను ఆశించట్లేదు ప్రభువా, నాకు అందరి వాటి ఎందు ఆశించట్లేదు, గొప్ప వాటి. బైబిల్ ఏమో రాసి చెప్పమంటారా, నీకు నీ విషయాన్ని బట్టి గొప్ప సంగతులు వెతకవద్దు అని రాసు. దేవుని మహిమపరచడం కొరకు వెతుకు నువ్వు. అర్థమైందంటే గొప్ప వాటిని వెతుకు. ఎప్పుడు నువ్వు దేవుని మహిమపరచడం కోసం వెతుకు, నీవు నీ కోసం వెతకొద్దు. నీ గురించి నువ్వు గొప్ప వాటిని వెతుకుతున్నావా, వెతకవద్దు అని బైబిల్లో రాస్తుంది. మరి గొప్ప వాటిని వెతకకుండా ఎలాగంటే వెతకాలి. ఎప్పుడు దేవుడిని నువ్వు మహిమపరచడం కొరకు, ఇదిగోండి నా జీవితంలో దేవుడి కార్యం చేశాడండి, దేవుడికి వందనాలు, అది అందుకు వెతకాలి, మన గురించి కాదు. ఇక్కడ ఒక ఆయన అలాగే కన్నులు నెత్తికొచ్చిన ఒక ఆయన పైన తనకు అందని వాటి యందు గొప్ప వాటి యందు అభ్యాసం చేసుకుని ప్రాక్టీస్ చేసుకున్న ఆయన ఎలా పతనమయ్యాడో సింపుల్గా 2-3 మాటలు చెప్తాను. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం. మనం దేవుని మహిమపరచడానికి గొప్ప వాటి యందు మనం దేవుని ఘనపరచడం కొరకు దానియేలు దేవుని ఘనపరిచాడు గొప్ప వ్యక్తిగా. ఈరోజు అందుకు మనం ఉండాలి తప్ప మనం గొప్పవాళ్ళం అవ్వడం కోసం దేవుణ్ణి మనం వెతకవద్దు, మన గొప్పతనం గురించి చెప్పవద్దు. ఏదైనా ఉంటే అది దేవుని కృపే. రాజుల మొదటి గ్రంథంలో మీరు ఎప్పుడు ఎక్కువగా వినని ఒక వ్యక్తి గురించి నేను మీకు చెప్పేస్తాను, మీరు వినండి. ఆయన పేరు అదోనియా. కన్నులు నెత్తికొచ్చిన ఆయన, తనకు అందని వాటి యందు అభ్యాసం చేసుకున్న ఆయన గొప్ప వాటి యందు అభ్యాసం చేసుకున్నాడు, తనకు అందరి దాని గురించి అభ్యాసం ప్రాక్టీస్ చేసుకున్నాడు. కన్నులు నెత్తికి వచ్చినటువంటి వ్యక్తి అనమాట. ఎలా పతనమయ్యాడో చెప్తాను. ఇతను ఎవరంటే దావీదు కొడుకు, అతని పేరు అదోనియా. దావీదుకున్న భార్యల్లో ఒక ఆవిడ పేరు హగ్గీతు, ఆవిడికి పుట్టాడు ఇతను అదోనియా. ఇతను కూడా సౌందర్యవంతుడు. మీరు తర్వాత రాజుల మొదటి గ్రంథం చూడొచ్చు. మొదటి గ్రంథంలో నేను ఒక వచనం చదువుతాను, 6వ వచనం. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, అతని తండ్రి నీవు ఇలాగున ఎలా చేయుచున్నావు అని అతని చేత ఎప్పుడు విచారించి అతనికి నొప్పి కలుగ చేయలేదు. 5వ వచనం మొదటి మాట, హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై, గర్వం వచ్చిందన్నమాట. ఇక్కడ నేను చెప్తాను, దావీదుకున్న కొడుకుల్లో అదోనియా అనే ఒక కొడుకున్నాడు. అతని తల్లి పేరు హగ్గీతు. సొలొమోన్ తల్లి పేరేంటి, సొలొమోన్ వాళ్ళ అమ్మగారి పేరేంటి, బత్షెబా కదా. ఇప్పుడు అదోనియా వాళ్ళ అమ్మగారి పేరేంటి, హగ్గీతు. ఈవిడికి పుట్టాడు అనమాట. పుట్టిన తర్వాత దావీదుకి వృద్ధాప్యం వచ్చింది, పెద్ద వయసు వచ్చేసింది. మరి వృద్ధాప్యంలో వచ్చి చలికి వడికిపోతా అట్లాగా చాలా మంది సేవకులు అతనికి చాలా వేడి కోసం వస్త్రాలు కప్పడం, అట్లాగా వృద్ధాప్యంలోకి వచ్చాడు అనమాట. ఎవరు, దావీదు మహారాజు. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఆ వాళ్ళు అక్కడ దావీదుతో ఉన్నటువంటి తనకి సన్నిహితులు ఏం చేశారంటే, అన్ని ఊళ్ళు తిరిగి దావీదుకి ఎవరైనా మంచిగా పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారేమోనని ఒక అమ్మాయిని తీసుకుని వచ్చారు. ఆ అమ్మాయి కూడా షూనేమీరాను. ఆ అమ్మాయి పేరు అభిషగు. ఆమె పేరు దావీదుకి సేవ చేయడం కొరకు దావీదు దగ్గరికి తీసుకొని వచ్చారు. కానీ ఆమె కేవలం ఉపచారం చేయటం కొరకు మాత్రమే ఉంది ఆమె. అలా తన యొక్క పరిశుద్ధంగా ఆవిడ నిలబడింది.
దావీదుకి ఎంతో పరిచర్య చేసింది, ఎంతో సేవ చేసింది. ఇంకా తన జీవితాన్ని దావీదుకే అంకితం అనుకుని ఇంకా వివాహం చేసుకోలేదు. అలా ఒక పరిశుద్ధురాలుగా నిలబడింది. అర్థమవుతుందండి వాక్యం? క్లియర్గా చెప్తున్నాను కదా. దావీదు యొక్క వృద్ధాప్యంలో ఒక వెదికి దావీదుకి భార్యగా అనుకోండి ఒక అమ్మాయిని తెచ్చారు. చిన్నది అంటే యవనస్తురాలని అర్థం. ఇక్కడ ఇతని వయసు చూస్తే చాలా వృద్ధుడైపోయాడు. ఆమెను తీసుకొస్తే చాలా చక్కటి పరిచర్య చేసింది అనమాట. మంచిగా పరిచర్య చేసింది. మరి దావీదు అయితే ఆమెను భార్యగా అతను తీసుకోలేదు, కానీ ఆ మట్టికి ఆమె సేవ మాత్రమే చేస్తూ పరిచర్య చేస్తూ అతని సహాయ సహకారం అందిస్తూ వచ్చింది. దావీదు తన మట్టుకు తాను వృద్ధాప్యంలో జీవించాడు. అలా అయిన తర్వాత ఇట్లా ఉన్న సమయంలో అదోనియా అని చెప్పాను కదా, వాళ్ళ అబ్బాయి ఒక 50 మందిని తనతో పాటు పెట్టుకొని గుర్రాలను పెట్టుకున్నాడు, రథాలను పెట్టుకొని ఇంక ఈ దేశానికి నేనే రాజుని అని అన్నాడు. ఏ దేశానికి? ఇశ్రాయేలు దేశానికి. దావీదు రాజు వృద్ధాప్యం వచ్చేసింది కదా, ఇక ఇప్పుడు మా నాన్న తర్వాత నేనే రాజుని అన్నాడు. కానీ దేవుడు ఎవరికి అభిషేకం చేశాడు? అభిషేకం ఎవరికి ఉంది? సొలొమోనుకు ఉంది. కానీ ఆ విషయాలు అలా ఉంచితే ఇతను వచ్చి నేనే బాగా గర్వించిన వాడే అని రాస్తుంది. బైబిల్ ఎంత బాగా రాస్తుంది. అదోనియా గర్వించిన వాడే, గర్వం వచ్చేసి నేనే రాజుని, ఇదిగోండి నా ముందు 50 మంది ఉన్నారు, నాకు ఇన్ని గుర్రాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి రథాలు ఉన్నాయి అని చెప్పి వచ్చేస్తా ఉన్నాడు. అయితే కొంతమంది ఏం చేశారు? అదోనియా పక్కకు వచ్చేసారు. వచ్చేసి అదోనియా దావీదు ముసలోడు అయిపోయాడు, మీ నాన్న నీకే సపోర్ట్ చేస్తామని కొంతమంది అతనికి సపోర్ట్ చేశారు. కొంతమంది సపోర్ట్ చేయలే. చాలా తప్పు, మీ నాన్న ఎవరికి అభిషేకించి రాజుగా నిలబడితే అతనే రాజు అవ్వాలి, కానీ అదోనియా నువ్వు అలా చేయడం తప్పు, నువ్వు అలా చేయకూడదని చెప్పి కొంతమంది రాజుగారి దావీదు పక్షంగా నిలబడ్డారు. కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు అదోనియా రాజు అయితే మాకు కూడా చాలా బాగుంటుంది, నువ్వే రాజు అయిపోమని చెప్పి కొంతమంది అదోనియాని ఇంకా ప్రోత్సహించారు. అలా అదోనియా అయిన తర్వాత ఈ విషయం బత్షెబాకి తెలిసింది. సొలొమోను రాజు అమ్మగారికి తెలిసింది. వాళ్ళ అమ్మగారు వృద్ధాప్యంలో ఉన్న దావీదు దగ్గరికి వెళ్ళింది అనమాట. వెళ్ళి ఏమండి మీరు కొన్ని జరిగాయి, మరి మీరు నా కొడుకుని కదా అభిషేకిస్తానన్నారు, రాజుగా నా కొడుకుని చేస్తానన్నారు, కానీ అదోనియా ఇప్పుడు రాజుగా ఏలతున్నాడు అని చెప్పి. అలా ఎలా కుదురుతుంది? అలా కుదరదు, సొలొమోను పిలుచుకురండి అని చెప్పి సొలొమోనికి అభిషేకం చేశాడు. అభిషేకం చేసి రాజుగా కూర్చోబెట్టేశాడు దావీదు. ఇప్పుడు అదోనియా ఏం చేశాడు? ఇంకా భయం వేసిపోయి సొలొమోను రాజు దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. నన్ను క్షమించు, నన్ను ఇంకేం అనొద్దు, అంటే రాజుగా అవుతానని కదా ఎక్స్పర్ట్ పెట్టాడు కదా, ఇప్పుడు అలా అయ్యాను, నన్ను ఏం చంపొద్దు, నన్ను క్షమించి వదిలేసేయమని అడిగాడు సొలొమోను రాజుని అదోనియా. ఇద్దరు బ్రదర్సే కదా, సొంత అన్నదమ్ములు. అడిగితే ఇంకా సొలొమోను రాజు క్షమించి అతని వదిలిపెట్టాడు. ఎవరి గురించి చెప్తున్నాను ఈరోజు నేను? అదోనియా. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరములో ఉన్న ఆయన, గొప్పవాటి యందు అభ్యాసం చేసుకున్నటువంటి ఆయన గురించి నేను మీకు చెప్తున్నాను. ఏంటి గొప్ప? రాజుగా అభిషేకం సొలొమోనికి, కానీ తనకు తాను గొప్ప అవ్వాలని, తనకు తాను రాజు అవ్వాలని ముందు తనకు తానే రాజుగా పరిపాలన చేసుకుంటున్నట్టుగా చేశాడు అనమాట. బత్షెబ వెళ్ళిన తర్వాత సొలొమోనికి అభిషేకం జరిగింది. మళ్ళీ అదోనియా వచ్చి రాజుగారి కాళ్ళు పట్టుకుంటే సరే పోమని చెప్పి వదిలేశాడు. అయిపోయింది. తర్వాత దావీదు మహారాజు చనిపోయాడు 2వ అధ్యాయం. చనిపోయిన తర్వాత ఇప్పుడు విషయం చూడండి ఎంత ఘోరం అంటే, చాలా సార్లు మన జీవితంలో మనం అందరి వాటి కోసము, గొప్ప వాటి కోసము మనసు పెడతా ఉంటాం. అతను రాజు కాడు, రాజు అవ్వాలనేటువంటి అందరి విషయం కోసం, గొప్ప రాజు నేనే అన్నట్లుగా గొప్పగా ఉండాలి. ఎప్పుడు మన జీవితంలో మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, గొప్పగా నేను ఉండాలి అనుకోకండి. నేను గొప్ప అయితే దేవుడికి మహిమ వస్తుంది అనుకోండి. ఏంటి చెప్పండి? నన్ను గొప్పగా దేవుడు నిలబడితే, నా పిల్లలు గొప్పగా నిలవబడితే, నా పిల్లలు గొప్పవాళ్ళు అయితే, లేకపోతే మేము గొప్పగా దేవుడు మమ్మల్ని భూమి మీద దీవిస్తే, నా దేవుడికి నా జీవితం ద్వారా మహిమ రావాలి అనేది మన గురి. అలా మన భక్తిని ప్రాక్టీస్ చేసుకోవాలి. మా బంధువులందరి ముందులో మేము గొప్పవాళ్ళలాగా నిలబడాలి కాదు, నా బంధువుల మధ్యలో మా కుటుంబం ద్వారా దేవుడికి మహిమ రావాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రెండింటికి తేడా ఉందా లేదా? నేను చెప్పినట్లకి ఉంది తేడా. సరే, మరి రాజుగా చనిపోయారు దావీదు రాజు, సొలొమోను పరిపాలన చేస్తున్నాడు. అదోనియా బతికే ఉన్నాడు. ఇంకా ఎంత భయం లేని గొప్ప వాటి ఎంత ఆశపడ్డాడో, కళ్ళు నెత్తికొచ్చినాయి అంటే, ఆ అభిషేకం అనేటువంటి దావీదుకి చివరిగా తెచ్చిన ఆమె ఉంది కదా, ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయమని ఆ సొలొమోను రాజు తల్లి దగ్గరికి వెళ్ళాడు. ఒకరోజు వెళ్ళి, అమ్మగారు మీతో మాట్లాడాలి అన్నాడు అనమాట. ఎవరితో? బత్షెబాతో.
ఆమె ఎలాంటిదో చూడండి ఇక్కడ. ఏం మాట్లాడాలి అదోని అని అడిగింది. అంటే అన్నాడు, ఏమి లేదు అమ్మగారు, ఒకసారి మీతో చిన్న విషయం వ్యక్తిగతంగా పర్సనల్ అన్నాడు. ఏంటి అని అంటే, దావీదు రాజుకు భార్యగా తీసుకొచ్చిన అభిషేకుడు నాకు ఇచ్చి పెళ్లి చేయమని మీ అబ్బాయి అయిన రాజుకు చెప్పండి అని అడిగాడు. చాలాసార్లు మన జీవితాల్లో ఇక్కడ జరిగింది ఈ విషయం కానీ ఇతర విషయాల్లో కూడా మనం అందని వాటి మీద గొప్ప వాటి మీద మనసులు పెడతా ఉంటాం. అక్కడే మనకి దెబ్బ తగులుతా ఉంటాం. అనేటప్పటికి వెంటనే బత్షెబ ఏం చేసింది, సరే నేను సొలొమోన్ రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతాను. దావీదు చనిపోయాడు కదా, ఆమె అలాగే ఉంది, పవిత్రంగా పరిశుద్ధురాలుగా తన జీవితం అంతా ఉందండి, లైఫ్ అంతా ఉంది. అదోనే వెళ్ళి బత్షెబని అడిగి ఆమెను ఆ దావీదుని తెచ్చారు కదా, మా నాన్నగారిని తీసుకొచ్చిన అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయమనంటే అలాగే బత్షెబ అలాగే వెళ్దాం, మా అబ్బాయి దగ్గరికి వెళ్ళి అడుగుతానంటే సొలొమోన్ రాజు దగ్గరికి వెళ్ళాను. సొలొమోన్తో అమ్మగారు ఎందుకు వచ్చారు, రండి కూర్చోడానికి ఇక్కడ పలికారు, చాలా మాటలు వచ్చాయి. వచ్చిన తర్వాత ఏం కావాలంటే బత్షెబ అడిగింది, ఏమీ లేదు, అదోనియాకి అభిషేక్ కావాలంట, ఆ అమ్మాయిని ఇచ్చి నువ్వు పెళ్లి చేయాలి. ఇంకా అప్పుడు దాకా ఓపిక పడ్డాడు. దేవుడు మన విషయాల్లో చాలా చాలా విషయాల్లో ఓపిక పడతాడు, చాలా ఓర్పు వహిస్తాడు, చాలా సమయాన్ని ఇస్తాడు. సరి చేసుకోవడానికి, దేవుని వాక్యానుసారంగా జీవించడానికి, దేవుడు మాటలు చొప్పున జీవించడానికి మనకి బోల్డంత టైం ఇస్తూ ఉంటాడు దేవుడు. సొలొమోను కూడా అదోనియాకి చాలా సమయం ఇచ్చాడండి. అయినా సరే మళ్ళీ ఎలాంటి పనులు చేశాడు చూడండి, ఎలాంటి మాటలు మాట్లాడాడో. బత్షెబతో రికమెండేషన్ చేయించాడు. దేవుని వాక్యంలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మన హృదయం లోపల గర్వం ఉంటే, లేదంటే దేవుని ప్రత్యక్షత మన యొక్క జీవితంలో లేకపోతే, మనం మాట్లాడే మాటలు అందరి వాటి యందు, గొప్ప వాటి యందు అభ్యాసాలు చేసుకోవడం, అలాంటి వాటిని ఎక్స్పెక్ట్ చేయడం, అలా కావాలనుకోవడం చాలా ప్రమాదం అని మళ్ళా చెప్తున్నాను. ఇంకొచ్చేటప్పటికి సింహాసనం మీద కూర్చున్నాడు సొలొమోన్ రాజు. వాళ్ళ అమ్మగారు వచ్చారు. అమ్మగారు మీరు ఎందుకు వచ్చారు, మీరు రాజ్యం ఏమైనా కావాలా ఏంటి అనుకుంటా ఏదో మాట్లాడుతూ ఉంటే ఆమె చెప్పేసింది అనమాట, అభిషేకుని నీ సహోదరుడైన అదోనియాకి ఇచ్చంట వివాహం చేయమని అడుగుతున్నాడని చెప్తే, అప్పుడు ఏం చేశాడో ఆ వాక్యమే నేను మీకు చదివిస్తాను. రాజుల మంత్రి గ్రంథం 2వ అధ్యాయం, రాజుల మంత్రి గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనంలో 22 నుంచి చదువుతాను చూడండి. మొదటి రాజులు 2:22లో, అందుకు రాజైన సొలొమోను షూనేమీయురాలైన అభిషేకుడు మాత్రమే అదోనియా కొరకు అడుగుటేయాలా, అతడు నా అన్న కాబట్టి అతని కొరకు యాజకుడైన అబ్యాతారు కొరకు సెరూయా కుమారుడైన యోవాబు కొరకును రాజ్యమును అడుగుమని తన తల్లితో చెప్పాడు. మరియు రాజైన సొలొమోను యెహోవాతో అదోనియా పలికిన ఈ మాట వలన అతని ప్రాణములకు నష్టము రాకపోయిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగ చేయను కాక. 25వ వచనం, యెహోయాదా కుమారుడైన బెనాయాను పంపగా ఇతడు అదోనియా మీద పడినందున అతడు చనిపోయాను కదా. ఎలా వెళ్ళి అడిగించాడు చూసారా, ఆమె కావాలి అని అడిగినప్పుడు ఆమె తల్లి కూడా బత్షెబ కూడా సొలొమోను అడిగింది. అడగగానే అన్నాడు, ఆమెను మాత్రమే ఇవ్వడం ఎలా, సొలొమోను అసలు మహాజ్ఞాని. మనం ప్రతిరోజు నాకు జ్ఞానం దయచే ప్రభు అని ప్రార్థన చేసుకోవాలండి. మనం ఏం కావాలి, మనకి జ్ఞానం ఇవ్వుదేవా అని అడగాలండి. అసలే ఆ మహాజ్ఞానేమో అన్నాడు, ఏంటి అభిషేక్ మాత్రమే కావాలా, అతనికి రాజ్యాన్ని చేజెక్కించుకోవడానికి కొంతమంది చెత్త బ్యాచ్ అందరూ సపోర్ట్ చేశారు కదా, వాళ్ళకి రాజ్యం ఇస్తాను, ఈ అదోనియాకి రాజ్యం ఇస్తాను, వీడికి రాజ్యం కావాలా, అభిషేక్ కావాలా అని చెప్పి, ఈ సమయంలో గనక నేను అతని ప్రాణాన్ని తీయకపోతే అతని దేవుడు నన్ను గొప్ప అపాయంలో పెడతాడు కాబట్టి బెనాయాని వెళ్ళి అతను చంపు అని అనగానే బెనాయాని అబ్బాయి ఆయన వెళ్ళడం, గొప్ప ఇతనే బలవంతుడు, వెళ్ళడం అటా వెళ్ళి అదోనియా మీద పడడం, అదోనియాని చంపించడం ఒకేసారి జరిగింది. దేవుడు కూడా చాలా ఓపిక పడ్డాడు. కాళ్ళ మీద పడ్డప్పుడు వదిలేశాడు సొలొమోన్ మహారాజు, దగ్గరకు వచ్చి ఏడ్చినప్పుడు వదిలేశాడు. చాలా ఓర్పు వహిస్తాడండి. కానీ అలాగే ఓర్పుతో జీవితం అంతా ఉంచుతాడు అనుకోకండి, లైన్గా ఒక్కొక్క దాన్ని పెడతాడు. ఇంకా ఎంతకీ మార్పు రాకపోతే, ఎంతకీ జీవితాల్లో కనుక దేవుని వాక్యానుసారమైన మార్పులు రాకపోతే ఒక్కొక్క దాన్ని లైన్లో పెట్టి ఎప్పుడు దానికి మార్పు తేవాలో దేవుడు తీసుకొస్తాడు. రాజ్యము కాదు అడిగింది, అతను సపోర్ట్ చేసినాడికి రాజ్యం కోసం అడిగావా నువ్వు, లేకపోతే అదోనియాకి భార్య కోసమా రాజ్యం కావాలా? ఇప్పుడు కనుక అతను మాట్లాడిన ఈ మాటలకి, తనకు గొప్ప వాటి మీద అతను పెట్టిన మనసుకి, అందరి వాటి మీద అతను అభ్యాసం చేసుకుంటున్నందుకు
కన్నులు నెత్తి మీదకి వచ్చి కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తున్నందుకు అతనికి మరణమే కనుక ఇవ్వకపోతే దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయను గాక అని తల్లి ముందే చెప్పి తల్లిని అక్కడ కూర్చోబెట్టిన తర్వాత బెనాయాని అతను పిలిచి నువ్వు వెళ్ళి అతన్ని చంపిరమ్మనంటే ఇమీడియట్గా అదోనియాని చంపొచ్చాడు బెనాయానికి. ఏమవుతుందండి మన జీవితాల్లో? మనం కూడా ఎప్పుడు కూడా దేవుడు మనకి చాలా విషయాల సమయం ఇస్తాడు. చాలా విషయాలు అదే అట్లా తెలిసిన తర్వాత కూడా తెలియక చేయడం వేరే ఏదైనా విషయాలు తెలిసిన తర్వాత దీనికి సంబంధించి అతని రాజ్యాకాంక్ష, గొప్ప పేరు, రాజు కావాలి, లేకపోతే ఇంకొకటి కావాలని అదోని అనుకున్నాడు. మనం అనుకునేవి వేరే ఉంటాయి. అందుకని ఆ విధానం అని నేను అనట్లేదు, ఇంకొక వేరే ఉంటాయి. మనం అనుకునేవి గొప్పగా నేను అయిపోవాలి, నేను గొప్పగా చేయబడాలి, నేను గొప్పగా సంపాదించాలి, గొప్పగా ఈ గొప్ప ఇలాగ పోయినప్పుడు అదోన్య పతనం ఎంత ఘోరమైన పతనంలోకి వెళ్ళిపోయాడో చూసారా? ఆయన మట్టికి ఆయన బ్రతికి పక్కనకి వెళ్ళిపోతే హిస్టరీలో అతను ఉండేవాడు కాదు, క్షమించేసి వదిలిపెట్టేశాడు సొలొమోను. కానీ అతను ఇతను మాత్రం దుర్మార్గ ప్రియులు మాత్రం మానలా. సో ఈరోజు దేవుని బిడ్డలారా, మనం కూడా అందని వాటి కోసము, గొప్ప వాటి కోసము ప్రాక్టీస్ చేసుకోవాలి. మనకి అంటే చాలాసార్లు మాట్లాడే మాటల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మాటలు కూడా ఎలా మాట్లాడుతుంటారంటే గర్వపు మాటలు మీ నోట రానియకుడి అని రాస్తుందండి వాక్యంలో. ఆ మాటలు ఇదంతా ఒకదానికొకటి సంబంధించిన వాక్యమే. ఈరోజు అందుకే మనం చదువుకున్న కీర్తన 34 చక్కటి మాటలు రాస్తున్నాయి. బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక జనములు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుక, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులు కాచుకో. కీడు చేయటం అని ముందు చెడ్డ మాటలు, కపటమైన మాటలు మాట్లాడదు. ఏ మాటలు మాట్లాడాడు అదోనియా? గర్వం వచ్చి అవన్నీ చెడ్డ మాటలు నోట్లో నుంచి కదా. కపటమైన మాటలు, కపటమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చాడు. రాజ్యంలో రాజు ఉండంగానే ఏమైంది చివరికి పతనం? అందని వాటి యందు, గొప్ప వాటి యందు అదోనియా అభ్యాసం చేయడం వలన చివరికి తన ప్రాణానికి నష్టాన్ని తెచ్చుకోవాల్సి వచ్చింది. ఈరోజు మనం కూడా మన జీవితాల్లో భూ సంబంధమైన విషయాలు ఒకటేనండి, దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, దేవుడు మీకు కావాల్సినవన్నీ ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ముందు దేవుడిని, రాజ్యాన్ని వెతకండి, దేవుడి నీతిని వెతకండి, ముందు దేవుడిని వెతకండి. మన సహవాసం దేవునితో, మన సహవాసం దేవుని పిల్లలతో. చెప్పండి, ఎవరితో మన సహవాసం ఉండాలి? దేవునితో. తర్వాత దేవుని పిల్లలతో మన యొక్క సహవాసం ఉండాలి. అది ఒక విధానంలో కూడా దేవుని రాజ్యాన్ని, నీతిని మొదటగా వెతకటము అవుతుంది. ఆ మాటలు వినటం, ఆ విధంగా జీవించడం జరుగుతుంది. ఎందుకు అనంటే ఈరోజు అందుకనే ఖచ్చితంగా మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నా జీవితంలో అహంకారం అనేది లేకుండా చెయ్యి. అంతేకాదు నాకు గొప్ప వాటి యందు, నేను ఇంకా నాకు అందని వాటి యందు నాకు సరిపోయినంత చాలినంత చాలు, గొప్పగా అందరి ముందు ఉండాలనేది నాకు వద్దు ప్రభువా. ఏదైనా నువ్వు నన్ను గొప్పగా చేస్తే నా జీవితం ద్వారా నిన్ను మహిమపరచాలి. దేవుడే ఇలా సహాయం చేశాడు, దేవుడు నా జీవితంలో ఇలా కృప చూపించాడని సాక్ష్యం చెప్పగలిగి నలుగురిని ప్రేరేపించబడేటట్లుగా నన్ను చేయమని అడగాలి. ఎందుకంటే దేవుడు మనకు సమస్తాన్ని కూడా అనుగ్రహిస్తాడండి. ఆయన రాజ్యాన్ని, నీతిని మనం మొదటిగా వెతకాలి అని దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఆయన శిలువ యాగం చేసి మన యొక్క ప్రతి అవసరతలు తీర్చడం కొరకు ఆయన సమస్తాన్ని కూడా మనకు చేసి ముగించాడు. మన కొరకు అన్నీ సిద్ధపరిచాడు. ఏ విషయాలైనా తీసుకోండి, ఆత్మ సంబంధంగా, భూ సంబంధమైన, ఉద్యోగాల, వివాహాల, కుటుంబ వ్యవస్థల, సమాధానమా, శాంత, ఇంకా ఏమి అవసరం, ఆర్థికపరమైన సమస్యలు, ఆరోగ్యం కావాలా, ఏ పరిస్థితుల్లోనైనా సరే దేవుడు శిలువ యాగం ద్వారా మనకి సమస్తాన్ని సిద్ధపరిచి అన్నిటినీ ఉంచాడు ఆ శిలువలో. దాని గురించి దిగులే పడాల్సిన అవసరం లేదు. అయితే మనం ఏం చేయాలి? దేవుని రాజ్యాన్ని, నీతిని మొదటగా ఆయన ప్రభువు అంత గొప్ప యాగం, శిలువ కార్యం చేసింది మనకు సమస్తాన్ని అనుగ్రహించడం కొరకు తప్ప అనవసరమైన విషయాలకు, మనకి అందరి వాటి కోసం, గొప్ప వాటి కోసము వెతకడం కొరకు, దేవుని గొప్పతనం కొరకు జీవిద్దాం, దేవుని మహిమపరచడం కొరకు జీవిద్దాం, దేవుని శిలువ యాగం తెలియజేయడం కొరకు జీవిద్దాం. అప్పుడు దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు. దానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో తప్పకుండా దేవుడు హెచ్చిస్తాడు. నిరాశపడాల్సిన అవసరం లేదు, దుఃఖపడాల్సిన అవసరం లేదు, ఈ కార్యం జరగట్లేదని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. దేవుడికి అన్నీ తెలుసు. తగిన సమయంలో ఆయన బలిష్టమైన చేతి క్రింద ఉంటే తగిన సమయంలో ప్రభు మనల్ని హెచ్చించును గాక. దేవుడి మాట ఆశీర్వదించును గాక.